నమస్తే అండి. నా పేరు నగేష్ అండి. మా నాన్నగారి పేరు ఏడుకొండలు. మేము సత్తెనపల్లిలో ఉంటాము. సుమారుగా 20 రోజుల క్రితం మా నాన్నగారికి ఫిట్స్ లాగా వచ్చి పారాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చిందండి. అరౌండ్ 8:00 ఇన్ ద మార్నింగ్. అప్పుడు మేము కంగారు పడ్డాం. అంతకుముందు ఒక 3 years బ్యాక్ ఆయన పారాలసిస్ స్ట్రోక్తో రమేష్ హాస్పిటల్లోనే కుమారవేల్ సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారండి. సో వెంటనే వితిన్ 1.5 hourలో ఇమీడియట్గా మా నాన్నగారిని తీసుకొని రమేష్ హాస్పిటల్ తీసుకొని వచ్చాము. వస్తూనే ఆ పాత రికార్డ్స్ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఫోన్లో. వాళ్ళు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీలో జాయిన్ చేసుకొని కావాల్సిన టెస్ట్లన్నీ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సార్ని కూడా ఇమీడియట్గా పిలిచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆయన కోమా స్థితిలోకి వెళ్ళే అంత స్థాయికి వెళ్ళిపోయారు. అసలు మమ్మల్ని గుర్తుపట్టడం కూడా లేదు, కళ్ళు కూడా తెరవట్లేదు. చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు కుమారవేల్ సార్ గారు డే టు డే చాలా మానిటరింగ్ చేసి కావాల్సిన టెస్టులన్నీ చేసి పేషెంట్ యొక్క ఇన్కంఫర్టబిలిటీ ఏంటంటే ఆయన సరిగా వినపడదు. అలా వినపడకపోయినా ఆయనకున్న ప్రాబ్లమ్స్ని టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేసి దానికి ఏ ట్రీట్మెంట్ వస్తే బాగుంటుందో ఫైనలైజ్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి టెస్టులు ఇస్తున్నారు, ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మాకు చేస్తూ వచ్చారు. తర్వాత 1 by 1 రికవర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు మా నాన్నగారు వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఆయనంతటా ఆయనే నిలబడగలుగుతున్నారు. కొంచెం మాతో ఐడెంటిఫై చేసి మాతో మాట్లాడగలుగుతున్నారు. చాలా మంచిగా చేశారు కుమారవేల్ సార్ గారు. రమేష్ హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను అవైలబుల్ లేను. నేను వేరే వాళ్ళని పంపించాను అనమాట మా నాన్నతో పాటు. నేను హైదరాబాద్లో ఉండి అప్పుడు ఇమీడియట్గా స్టాఫ్ రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ ఫాస్ట్గా స్టార్ట్ చేశారు, డిలే చేయకుండా. థ్యాంక్స్ ఫర్ రమేష్ హాస్పిటల్.